గురుగారు, ఉగాది రోజు మనం ఎలాంటి మంత్రాలు జపిస్తే మంచిదంటారు? అసలు ఉగాది రోజు ప్రత్యేకంగా మంత్రాలంటూ ఏం లేవండి. మనకేంటంటే ఇప్పుడు బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి, ఆయన గాయత్రి కంపల్సరీ చెయ్యాలి. అలాగే చక్కగా విష్ణు మంత్రం కానీ, శివమంత్రం కానీ, శాక్తీయ మంత్రం కానీ, చక్క శ్రీమాత్రే నమః అని ఒక ఓం నమో నారాయణాయ, ఓం విష్ణువే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమః శివాయ, హరే రామ హరే కృష్ణ, ఇట్లా మనకి ఆనవాయితీగా రెగ్యులర్గా ఏ మంత్రం అయితే మనకి గురోపదేశం జరుగుతుందో, ఏ మంత్రం అయితే మనం ఎలవెలుపుగా చేస్తుంటామో అదే మంత్రాన్ని రోజు 108 చేస్తే ఒక సహస్రం చేస్తే మంచిదండి. తప్పితే ప్రత్యేకంగా ఉగాదికి వేరే మంత్రాలు, వేరే తాయెత్తులు, ఈ హడావిడి ఏమీ లేదు. మా వాళ్ళందరూ కల్పించినవి తప్పితే మీరు నిత్యానుష్ఠానంలో ఏ మంత్రం చదువుకుంటారో అదే మంత్రం ఉగాది రోజు కూడా చదువుకోవాలి. గురుగారు, ఉగాది రోజు పితృతర్పణాలు చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. పితృదేవతల ఆరాధన అనేది ఏంటంటే ఆఖరికి శుభకార్యాల్లో కూడా మీరు ఉపనయనం చేస్తున్నారనుకోండి, నాంది అని ఉంటుంది. మీకు ఏంటంటే కారపూస కాదని జంతికలు లాగా పెడతారు, మనం హోమగుండాన్ని చుట్టూ పెట్టి, అవన్నీ నాందిలో వస్తాయి. ఆ నాంది అంటే ఏంటంటే పితృదేవతలకి ఆరాధన చేసుకుని అక్కడ పిల్లాడికి ఉపనయనం చేస్తాం. పితృదేవత ఆరాధన చేసిన తర్వాత అమ్మాయికి పెళ్లి చేస్తాం, కన్యాదానం చేస్తాం. పితృదేవత ఆరాధన చేసిన తర్వాత గృహప్రవేశం చేస్తాం. అందుకని ఏంటంటే 2 పూటలు చేస్తుంటాం మేము. ముందు రోజు అది చేసి తర్వాత రోజు చేస్తుంటాం. ఒకసారి టైం దొరికినప్పుడు తెల్లారుజామున లేసి అది చేసేసి మళ్ళీ చేస్తుంటాం. కనుక అలాగే మీరు ఆఖరికి విడోయర్ అయినా సరే తల్లి చీరని పెట్టి, ఆవిడ విధవరాలైనా సరే ఆవిడకి నమస్కారం పెట్టి, దంపతులిద్దరూ ఆవిడ తల్లి చీర పెట్టి నమస్కారం పెట్టుకుని, నేను కన్యాదానం చేస్తున్నాను, నీ ఆశీస్సులు కావాలి అని నమస్కారం పెట్టుకుని మొదలెట్టాలి, లేకపోతే అది ఫలించదు.